మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే హనుమాన్ జయంతి. స్నానం చేసి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. 1 గంటలో పాపాలు, దోషాలు, గండాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మరణం దరిచేరదు. రేపు రాబోతున్న హనుమాన్ జయంతి పండుగ ఎంతో పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారం ప్లస్ హనుమాన్ జయంతి కలిసి రావడం అనేది చాలా అరుదు. ఇది ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. గనుక ఈ రోజున స్త్రీలు, పురుషులు ఉదయం పూట మరియు సాయంత్రం వేళ స్నానం చేసే నీటిలో ఒక చిన్న వస్తువును వేసుకుని చేస్తే చాలు. మీకున్న గండాలు, పాపాలు, ఏళ్లుగా పీడిస్తున్న దోషాలు, శని దోషాలు అన్నీ కేవలం 1 గంటలోనే పోతాయి. మీ సుడి పూర్తిగా తిరిగిపోతుంది. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో మీ జాతకంలో ఉన్న అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అసలు అకాల మరణం అనేది ఎప్పటికీ మీ దరి చేరదు. అంతేకాదండి, ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపారమైన ధనలాభం కలుగుతుంది. తీరని ధన సమస్యలన్నీ శాశ్వతంగా పోతాయి. స్నానం చేసిన వెంటనే మీ శరీరానికి కూడా ఒక నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలో దాగి ఉన్న రోగాలు, దరిద్రాలు, పీడలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి. మరింతకీ ఈ హనుమాన్ జయంతి రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఏ కూరలను పొరపాటును కూడా తినకూడదు, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ చెట్టును తాకాలి, ఇలా అనేక విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః అని కమెంట్ చేయండి. ఈరోజు మనం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకుని మంచిగా ముగ్గు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఈరోజు ఎరుపు లేదా పింక్ లేదా గ్రీన్, ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించి చక్కగా అలంకరించుకోవాలి. నుదుటిన సింధూరం బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో భక్తిగా ఆంజనేయ స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి అప్పాలను, అరటిపళ్లను నివేదన చెయ్యాలి. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. అలా వెళితే చాలా మంచిది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు. హనుమాన్ జయంతి రోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. మహాపాపం తగులుతుంది. అలాగే ఈరోజు వెల్లుల్లిని ఏ రూపంలోనూ తినకూడదు. కూడల్లో కూడా వెల్లుల్లిని వాడకూడదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. హనుమాన్ జయంతి రోజు చీపురును పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో పడుకుని ఉండకూడదు. తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే హనుమాన్ జయంతి రోజు ఒక చెంబుడు నీటిలో కొద్దిగా ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకొని జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. ఇలా పోస్తే మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలాగే ఈరోజు మీ ఇంటి దగ్గరకు గోమాత వచ్చినా లేదా గోమాత మీకు కనిపించినా ఆ గోమాతకు విశేషంగా పూజ చేసుకోండి. ఆకుపచ్చ రంగు కూరలను కానీ లేదా పచ్చిగడ్డిని కానీ ఆహారంగా పెట్టండి. మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒక్క గోమాతకు మనం పూజ చేసుకోవడం వలన మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు, రాహుకుజ దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ గోమాత సేవ వల్ల, గోమాత పూజ వల్ల మనకున్నటువంటి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. అలాగే గోపంచకం తల మీద చల్లుకోవడం వల్ల కూడా మనకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. గనుక గుర్తుంచుకోండి, ఈరోజు గోమాత కనిపిస్తే పచ్చటి రంగు ఆహారం తినిపించడం మరిచిపోవద్దు. ఈ హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదని, తినకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటి అంటే ములక్కాయ. హనుమాన్ జయంతి రోజు ములక్కాడ కూరను అస్సలు తినకూడదు. ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరను వండకూడదు. వండితే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు.
7 జన్మల దరిద్రం పడుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజు ఎవరూ కూడా ములక్కాడ కూరను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, సాంబార్లో వేసుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడ తినవద్దు. ఈరోజు కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు. ములక్కాడతో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు. సాధారణంగా మన హిందువులు హనుమాన్ జయంతి రోజు నాన్ వెజ్ను తినరు. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి వారు జన్మించిన పర్వదినం. ఇది హనుమకు ఇష్టమైన రోజు కనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. పూజ చేయని వారు, పూజ చేసిన వారు ఎవరూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. అంటే మీరు ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసినా చేయకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజు నీచు తినకూడదు. ములక్కాయ, నాన్ వెజ్ ఈ 2 కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర ధనం కోసం చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి, లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోయి తిరిగిలేని ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు కొన్ని కల్పవృక్షాలు పుట్టాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. జమ్మి చెట్టుకి ఈరోజు విపరీత శక్తులు వస్తాయి. స్వయంగా శ్రీరాముడే జమ్మి చెట్టును పూజించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు ఈరోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఈ జమ్మి చెట్టును 11 సార్లు టచ్ చేయండి. అలా తాకే సమయంలో మనసులో ఏదో ఒక కోరిక కోరుకోండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకటం వలన హనుమ అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు మీరు ఏమీ చేయకుండా జస్ట్ జమ్మి చెట్టును 11 సార్లు తాకినా చాలు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. 7 జన్మల దరిద్రాలను తొలగించేస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అపార ధనయోగం కలుగుతుంది. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక అసలు విషయంలోకి వస్తే, రేపు హనుమాన్ జయంతి రోజున ఉదయం అలాగే సాయంత్రం స్నానం చేసే నీటిలో 1 స్పూన్ నల్ల నువ్వులను గాని, లేదా సింధూరాన్ని గాని, లేదా 1 స్పూన్ గల్లుప్పును గాని కలిపి మీరు స్నానం చేయాలి. ముందుగా మీకు అందుబాటులో గనక దొరికితే 1 స్పూన్ నల్ల నువ్వులు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. హిందూ సనాతన ధర్మంలో నల్ల నువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శనీశ్వరుడికి, పితృదేవతలకు నల్ల నువ్వులంటే అత్యంత ప్రీతి. ఈరోజు నల్ల నువ్వులతో స్నానం చేస్తే ఎంతటి కఠినమైన ఏలినాటి శని దోషాలు, కర్మదోషాలు, పితృదోషాలు ఉన్నా సరే అవి ఇట్టే పటాపంచలైపోతాయి. ఒకవేళ మీకు నల్ల నువ్వులు అందుబాటులో లేకపోతే అప్పుడు సింధూరాన్ని లేదా కుంకుమను నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేసుకోవాలి. ఆ బజరంగ బలికి సింధూరం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆయన దేహమంతా సింధూరం ధరించి మనకు దర్శనమిస్తాడు. సింధూరం అనేది విజయానికి, అంతులేని ప్రాణశక్తికి, సర్వమంగళకరమైన శుభాలకు ప్రతీక. ఆ సింధూరం వేసిన నీటితో స్నానం చేస్తే స్వామివారి అభయహస్తం మీపై ఉండి మీకంతా మంచే జరుగుతుంది. ఇక మీకు నల్ల నువ్వులు, సింధూరం ఈ 2 కూడా ఇంట్లో దొరకకపోతే కొంచెం గల్లుప్పును అంటే రాళ్ల ఉప్పును మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి. ఉప్పుకి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది.
సముద్రం నుండి పుట్టిన ఉప్పులో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ గల్లుప్పుతో స్నానం చేస్తే ఒంట్లో ఉన్న చెడుగాలి, నెగటివ్ వైబ్రేషన్స్, నరదిష్టి, కనుదిష్టి దోషాలు అన్నీ పోయి మీ శరీరం ఎంతో తేలిక పడుతుంది. ఇలా ఈ పవిత్రమైన రోజున ఈ మూడింటిలో నుండి ఏదో ఒకటి నీటిలో కలిపి మీరు స్నానం చేసుకుంటే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, మానసిక బాధలు, పట్టి పీడిస్తున్న దోషాలు అన్నీ కూడా కేవలం 1 గంటలోనే మాయమైపోతాయి. మీ దశ పూర్తిగా తిరిగిపోయి దేవుడి దయ వల్ల అదృష్టం మీ సొంతమవుతుంది. ఆ స్వామివారి కరుణ వల్ల అపమృత్యు దోషాలు పోతాయి. అకాల మరణం అనేది మీ దరి చేరదు. మీరు చేసే ప్రతి పనిలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నా అన్నీ తొలగిపోయి మీరు వద్దన్నా కూడా డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అలాగే మీ శరీరానికి కూడా చక్కటి నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలోని ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు, దరిద్రాలు, పీడలు ఉన్నా అవన్నీ పారిపోతాయి. కాబట్టి రేపు హనుమాన్ జయంతి నాడు ఈ విధంగా స్నానం చేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఆంజనేయ స్వామి పుట్టినరోజుని హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి. మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంటి గుమ్మానికి ఈరోజు తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనకవర్షంతో నిండిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, మంచి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నారో, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి గులాబీ పూల మాలను హనుమంతునికి సమర్పించండి. కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి. ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించండి. ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను జపిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు సుందరకాండను చదవండి. ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి. మంచి సంతానం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఎన్నో రకాల కష్టాలతో సతమతమవుతున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజు ఏదో ఒక సమయంలో నేరేడు ఆకును తప్పకుండా తినాలి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. నేరేడు చెట్టుకు, నేరేడు పండ్లకు, ఆకులకు మన పురాణాల్లో, ఆయుర్వేదంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ హనుమాన్ జయంతి పర్వదినం రోజున ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, లేదా సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో ఈ నేరేడు ఆకును మనం స్వీకరించడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, ఈరోజు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత చక్కగా మీ ఇంటికి సమీపంలో ఉన్న నేరేడు చెట్టు వద్దకు వెళ్ళి దానికి నమస్కరించుకుని కొన్ని నేరేడు ఆకులను తెచ్చుకోవాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అన్ని లేత నేరేడు ఆకులను కోసి తెచ్చుకోండి.
ముదురు ఆకుల కంటే లేత ఆకులు తినడానికి సులభంగా ఉంటాయి మరియు ఎంతో శ్రేష్టమైనవి. ఆ తెచ్చుకున్న ఆకులను శుభ్రమైన నీటితో కడిగి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఆంజనేయ స్వామి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసి మనస్ఫూర్తిగా మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగాలని మనసారా నమస్కారం చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆ నేరేడు ఆకులను స్వామివారి ప్రసాదంగా భావించి ఇంట్లో ఉన్నవారందరూ స్వీకరించాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో పాటు చిన్న పిజ్జలతో సహా అందరూ ఈ ఆకును తినడం వల్ల వారికి బాలారిష్ట దోషాలు పోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. అయితే కొంతమందికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు వట్టి ఆకును నమిలి మింగడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దాని బగరు రుచి కారణంగా వారు వట్టి ఆకు తినలేకపోతే ఆ ఆకులో కొంచెం స్వచ్ఛమైన తేనె కానీ లేదా కొద్దిగా బెల్లం కానీ, అది కూడా లేకపోతే కొద్దిగా పంచదార కానీ వేసుకుని చుట్టి తినవచ్చు. ఇలా ఏది కలిపి తిన్నా సరే దాని ఫలితం ఏమాత్రం తగ్గదు. స్వామివారి ప్రసాదమనే భక్తిభావంతో, పూర్తి విశ్వాసంతో ఈ నేరేడు ఆకును నమిలి మింగాలి. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజు ఎవరైతే నేరేడు ఆకును తింటారో వారి ఆయుష్షు అద్భుతంగా పెరుగుతుంది. వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. సంవత్సరం పొడవునా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటుండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అన్నిటికీ మించి ఆంజనేయ స్వామివారి అభయం ఎల్లవేళలా మీ కుటుంబం మీద ఉండి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఈ ఆకును ఎవరూ మరిచిపోకుండా హనుమాన్ జయంతి రోజు తిని ఆయుష్ను పెంచుకుని ఆనందంగా జీవించండి. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగా మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అక్కడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయునందుడనే పేరు కలిగిందని పరాశుర సహిత వివరించింది. హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు.
ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటిపండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఈ హనుమాన్ జయంతి రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే రావి ఆకు. అవును, ఈ హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందైనా సరే వెలిగించుకోవచ్చు. ఇంట్లో వెలిగించినా గుడిలో వెలిగించినా ఎక్కడ వెలిగించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అసలు ఈ రావి ఆకు దీపం ఎలా వెలిగించాలి అంటే, ముందు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మంచి రావి ఆకును కోసి తెచ్చుకోవాలి. అంటే చిరుగులు, రంధ్రాలు లేని మంచి రావి ఆకును ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఆ రావి ఆకును పసుపు నీళ్లతో శుభ్రం చేయండి. చేసిన తర్వాత ఈ ఆకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి ఈ ఆకు మీద జై శ్రీరామ్ అని రాయండి. కుంకుమలో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో రావి ఆకు మీద జై శ్రీరామ్ అని రాయండి. ఆ తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టండి. మట్టి ప్రమిదను కానీ లేదా మీరు ఇంట్లో వాడే ప్రమిదను కానీ పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే జిల్లేడు ఒత్తులంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. కనుక జిల్లేడు ఒత్తులు దొరికితే జిల్లేడు ఒత్తులు వేయండి. లేదంటే మామూలు ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. ఇలా ఈ హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెడితే జాతకంలోని దోషాలు పోతాయి. రాహుకేతు దోషాలు, శని దోషాలు పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. ధనానికి, ధాన్యానికి లోటు అనేది రాదు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.